దైవజనులు పి జోషి గారి దగ్గరకు ఒక యవ్వనమ్మాయి వచ్చిందట. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చదువుతా, అన్నా జోషి అన్న నేను చదివే కాలేజీలో, మా పీజీ కాలేజీలో ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని వివాహం చేసుకుందాం అనుకుంటున్నాను. వివాహం చేసుకోవటం దేవుని చిత్తమా కాదా ప్రార్థన చేసి కనిపెట్టి నాకు చెప్పండి అన్న అందట. అమ్మ అబ్బాయి ఏం చేస్తాడు, ప్రభు నమ్ముకున్నాడా లేదా అని అంటే వెంటనే అమ్మాయి చెప్పిందట, లేదనే అస్సలు ప్రభు అంటే ఇష్టం లేదు, అన్యుడు. ఇంకో రకంగా చెప్పాలంటే దైవము కాని వాటిని ఆరాధించేవాడు. కొంచెం అబ్బాయిని వివాహం చేసుకోవటం దేవుని చిత్తమో కాదో ప్రార్థన చేసి చెప్పండి అన్నయ్య అందట. దైవజనుడు అన్నాడట, అమ్మా దీని కొరకు ప్రార్థన దాకా అవసరం లేదు, లేఖనాలలోనే దైవ చిత్తం రాయబడి ఉంది. విశ్వాసికి అవిశ్వాసితో విజ్జోడు ఉండకూడదు వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలు దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని వివాహం చేసుకోకూడదు దేవుని వాక్యం చెప్తుంది. సింపుల్, ఇది దేవుని చిత్తం కాదు. ఒకవేళ దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడి అడుగులు వేసావా నష్టపోతావు. వద్దురా తల్లి, దైవము కాని వాటిని ఆరాధించే వాళ్ళని వివాహం చేసుకుంటే దేవుని శాపం మన మీదకి దిగి వస్తుంది. అయినా నువ్వెవరివి? చిన్నప్పటి నుంచి మందిరంలో పెరిగిందానివి. మీ అమ్మ ఎవరు? భక్తి కలిగిన తల్లి. మీ నాన్న ఎవరు? చావులో సావుకులకి కుడిభుజంగా ఉన్నవాడు. యవ్వన కాలంలో బాప్తిస్మం తీసుకున్న దానివి, సండే స్కూల్ నడిపించిన దానివి. ఇంత భక్తిగా బ్రతికిన నీవు దేవుణ్ణి ఎరగని వ్యక్తిని వివాహం చేసుకుంటావా? మనసులో అనుకుందట, అసలు ఈ పాస్టర్లకు చెప్పండి ఎందుకు, మా అమ్మ అయ్యగారికి చెప్పు అని రెచ్చగొట్టి తీసుకొని వచ్చింది. అసలు వీళ్ళకి ప్రేమ అంటే ఏం తెలుసు? నేనే డైరెక్ట్గా దేవుణ్ణి అడుగుతానని ప్రార్థన గదిలో కూర్చొని ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడని ప్రార్థన చేసుకుని బైబిల్ తెరిచిందట. బైబిల్లో వేలు పెడితే పరమగీతాలు వచ్చిందట. ఏమొచ్చిందో తెలుసా? అతడే నా ప్రియుడు, 10,000 మంది పురుషులలో అతి కాంక్షణీయుడు అని వచ్చిందట. ఆ మాట రావటంతో ఇది దేవుని చిత్తం. ఈ పాస్టర్ గారికి ఏం తెలుసు? అన్యులైన మనల్ని వెతుక్కుంటా పరలోకాన్ని విడిచిపెట్టి ప్రభు రాలేదా? అన్యులైన మనల్ని మార్చుకోలేదా? నేను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత అన్యుడిని మార్చుకుంటానని పెళ్లి చేసుకుందట. ఏం జరిగిందో తెలియదు. మూడో రోజు నుంచే టార్చర్. ఆత్మహత్య చేసుకుందో, హత్య చేసుకుందో, ప్రమాదవశాత్తు జరిగిందో తెలియదో, పెళ్ళైన నెలలోనే ఆమె చచ్చిపోయిందట. ఎట్లా చనిపోయింది? ఆ కిచెన్లో వంట చేసేటప్పుడు చీర మంట కంటుకుందో, ఈ అమ్మాయి బాధ భరించలేక, లేకపోతే వీళ్ళేమైనా అఘాయిత్యం చేశారో, ఆ మంటల్లో దేవుని బిడ్డ కాలి చక్కటి రూపవతి మసిబొగ్గులాగా మారిపోయి చచ్చిపోయి. తల్లి దైవజనుడి దగ్గరకు వచ్చి అంటదట, నా కుమార్తె మరణంలో నా దేవుణ్ణి ఇంత కూడా నేను నిందించను. నా దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. నా దేవుడు అన్యాయం చేయటం అసంభవం. అది చిన్నతనం నుంచి దేవుల్లో పుట్టిందయ్యా. ఎవరి వయసులో బాప్తిస్మం తీసుకుందయ్యా. చిన్నతనం నుంచి భక్తిగా బ్రతికి సండే స్కూల్ నడిపించి ఇది తప్పు అని తెలిసిన దేవునికి విరుద్ధమైన తప్పుడు త్రోవల్లోకి వెళ్ళింది కదా. తన నాశనాన్ని, తన మరణాన్ని తానే కోరుకొని తెచ్చుకుంది. నేను ఈ విషయంలో దేవుని నిందించను. దేవుడు ఎప్పటికీ న్యాయవంతుడే. తమ్ముడు, నా వైపు చూడు. దేవుని చిత్తమేదో నీకు తెలిసిన తర్వాత వీటిని చూడకూడదు, ఇది చూడటం దేవుని చిత్తం కాదు, ఈ మాట మాట్లాడకూడదు, ఇలా మాట్లాడటం దేవుని చిత్తం కాదని దేవుని చిత్తం నీకు తెలిసిన తర్వాత ఆయన చిత్తానికి నువ్వు అప్పగించుకో. నా దేవుని వాక్యం ఏమని రాయబడిందో తెలుసా? లోకము దాని ఆశలు గతించిపోతాయేమో కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుస్తాడు. దేవుని చిత్తమా, దేవుని చిత్తం కాదా? ఏం ఒక్కలు పెద్దగా చెప్పట్లా. ఈ ప్రేమ వివాహాలు వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా? పెండ్లి కాకుండానే కాలు జారే కార్యక్రమాలు చేయటం వాక్యానుసారమా, వాక్యానికి విరుద్ధమా? అది వాక్యానికి విరుద్ధమని యవ్వన బిడ్డ, అది వాక్యానికి విరుద్ధమని నీకు తెలుసు.
చిన్నప్పటి నుంచి దేవుని వాక్యం విన్నావు, సండే స్కూల్లో ఎదిగావు, ఎంతోమంది దైవ సేవకుల దగ్గర నీతి మాటలు విని బుద్ధిపూర్వకంగా తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. మరలా నేనంట, నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా, మీ ప్రారంభం కంటే మీ ముగింపు మహిమకరంగా ఉండునుగాక. అలా ఉండాలంటే నంబర్ 1, మొట్టమొదట దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిలవబడకుందుగాక.